వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాము. ఈ పూట మన ధ్యానానికి యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వాక్యముని చదువుతా. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వాక్యము. ఆ దినమందు కొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి. ఈ మాట గమనించాలి. యూదా నదులు అన్నింటిలో నుండి నీళ్లు పారును. ఈ మాట గమనించాలి. నీటి ఊట, నీటి ఊట యెహోవా మందిరంలో నుండి ఉపికి పారి సిత్తీము లోయలో తడుపును. దేవుని వాక్యానికి స్తోత్రం చెల్లిస్తారా? దేవుడు మనతో మాట్లాడను గాక. తన జీవ వాక్యాన్ని మన జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. దేవుని వాక్యము మన జీవితంలో అలాగనే నెరవేర్చబడును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని గమనించండి. ఒక ఊట యెహోవా మందిరంలో నుండి ఏం చేస్తుందంట? ఉప్పికి పారుతుందంట. చాలు. యెహోవా మందిరము, ఆ మందిరంలో నుండి ఒక ఊట ఏం చేస్తుందండి? పారుతుందంట. ఒక స్థలంలో నుండి ఒక స్థలానికి ప్రవేశిస్తుందంట. యెహోవా మందిరంలో ఒక ఊట, ఆ ఊట యెహోవా మందిరంలో నుండి బయటికి వచ్చి ఎక్కడ చేరుతుందంట? సిత్తీము అని లోయలో ఏం చేస్తుంది? వెళ్తుంది. సిత్తీము అనే చెట్టు ఒక లోయ అంతా నిండి ఉంది. ఆ లోయలో యెహోవా మందిరం నుంచి బయలుదేరిన ఊట ఏం చేస్తుంది? ప్రవేశిస్తుంది. ఆ లోయలో ఉన్న చెట్టుని ఏం చేస్తుందండి? తడుపుతుంది. ఆ చెట్టు ఏం చేయబడుతుంది? సిగరింపబడుతుంది. ఆ చెట్టులో ఒక మార్పు కలుగుతుంది. ఒక సిగిరింపబడే అనుభవము, ఒక రూపాంతరము పొందే అనుభవము, ఒక నూతన పరిచే అనుభవము మన జీవితంలో కలగాలనేది దేవుని చిత్తము. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒక రోజు పొందేది కాదండి ఆశీర్వాదము, అద్భుతము. క్రైస్తవ జీవితం అంటేనే ప్రతిరోజు అద్భుతమే. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఏదో నాకు నచ్చినది ఒకటి వస్తే నాకు సంతోషము, ఏదో ఒక రోజు వస్తే నాలో ఒక సంతోషము అనేది కాదు. యేసయ్యని ఆరాధించే పిల్లలకి ప్రతిరోజు అద్భుతమే. దేవుని ఆరాధించే పిల్లలకి ప్రతిరోజు నూతన అనుభవమే. నిజమైన దేవుని నమ్ముచున్న పిల్లలు, నిజమైన దేవుని ఆరాధించేవారు, హల్లెలూయా. మన ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? ప్రతిరోజు నూతన కార్యముని చేసే దేవుడు. హల్లెలూయా. మన ఆరాధించే దేవుడు తన ప్రజలకి, తన పిల్లలకి ప్రతిరోజు నూతన కృపని దయచేస్తున్నాడంట. హల్లెలూయా. బైబిల్ అదే సెలవిస్తుంది. ఆయన కృప ప్రతిరోజు ఎలా ఉందండి? నూతనంగా ఉందంట. హల్లెలూయా. పాతని ఇచ్చి మనల్ని తృప్తిపరిచే దేవుడు కాదు. మన ప్రతి ఒక్కరి జీవితంలో ఎలా నూతన దినముని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు, అలాగనే నూతన కృపని కూడా ప్రతిరోజు ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే మనము దేవుడి సన్నిధిలో నిలబడగలుగుతున్నాము.
అందుకే దేవుడిలో మనం జీవించగలుగుతున్నాము. అందుకే మన యేసయ్యతో నడవగలుగుతున్నాము. అందుకే అపాయములో నుండి, కీడులో నుండి, దుష్టుడు ఆలోచనల నుండి, దుష్టుడు ఒక ఆయుధములో నుండి మనం తప్పించబడుటకు కారణము ప్రతిరోజు నూతన కృపని ఆయన మనకి దయచేస్తున్నాడు. హల్లెలూయా. మంచిది. ఇక్కడ బైబిల్ బోధిస్తుంది, ఒక లోయ ఉంది. ఆ లోయలో ఏముందంట చెప్పండి? ఏం చెట్టు ఉంది? సిత్తీం. హల్లెలూయా. సిత్తీం ఉంది. సిత్తీం అంటే లోయ అని అర్థం. లోయలో ఏం చెట్టు ఉందండి? తుమ్మకర్ర. చెప్పండి, తుమ్మ చెట్టు. హల్లెలూయా. ఆ లోయలో చెట్టు ఉంది చూడండి. ఆ చెట్టు ఏమిటంటే తుమ్మ చెట్టు. హల్లెలూయా. తుమ్మ చెట్టు ఆ లోయ ప్రాంతం మొత్తం నిండి ఉంది. తుమ్మ చెట్టు ఒక ప్రత్యేకత ఏం తెలుసా? చెప్పండి. ముళ్ళు నిండి ఉంటాయి. హల్లెలూయా. తుమ్మ చెట్టు మొత్తము ముళ్ళు. ఎక్కడ చేయి పెట్టినా ముళ్ళు. మనలో ఎవరికైనా అయ్యా నాకు ముళ్ళు చెట్టు అంటే చాలా ఇష్టం అయ్యా అని చెప్పేవారు ఉన్నారా? లేకపోతే ఒక ముళ్ళు చెట్టుని తీసుకుని వచ్చి తన ఇంటి దగ్గర పెట్టి రోజు నీళ్లు పోసేవారు ఎవరైనా ఉన్నారా? ముళ్ళు చెట్టుని ఎవరైనా పెంచుతారండి? విత్తనం వేసిన తర్వాత పక్కన చిన్న పిచ్చి చెట్టు కనబడితేనే మనం టెన్షన్ అయిపోతున్నాము. హల్లెలూయా. ముళ్ళు చెట్టుని ఎవరు భరిస్తారు? ఎవరు ముళ్ళు చెట్టుని ఆశపడరు. ఎవరు ముళ్ళు చెట్టుని ఏం చేయరు? తన ఇంటి దగ్గర నాటరు. ఎవరు ముళ్ళు చెట్టుని ఏం చేయరు? ముళ్ళు చెట్టు ఇంకా ఎదగాలి, చెట్టుగా మారాలి అని ప్రతిరోజు నీళ్లు పోయారు. ఈ లోయలో ఉన్న ఈ చెట్టు ఉంది చూడండి, అది తుమ్మ చెట్టు. ఆ తుమ్మ చెట్టు ఒక స్వభావం ఏమిటంటే ముళ్ళు. హల్లెలూయా. ముళ్ళు. ఈ వాక్యాన్ని కొత్త నిబంధన సత్యంలో నేను మీకు చెప్తాను. నేను చెప్పాను, ఆ లోయలో తుమ్మ చెట్టు నిండి ఉంది. ఎవరు ఇష్టపడని ఒక చెట్టు, ఎవరు కోరని ఒక చెట్టు, ఎవరు నీళ్లు పొయ్యని ఒక చెట్టు, తుమ్మ చెట్టు. మన భాషలో ముళ్ళు చెట్టు. హల్లెలూయా. కానీ దేవుని ఒక ప్రణాళిక, యెహోవా మందిరంలో నుండి ఒక ఊట బయట వస్తుంది, ఒక ఊట బయలుదేరుతుంది, ఒక ఊట పారిపోతుంది. ఆ ఊట ఒలివ చెట్టుని ఏం చేయలేదు? తడపలేదు. దేవదారు వృక్షముని ఏం చేయలేదు? తడపలేదు. దాని ఇంకా విలువైన చెట్టు ఉంది, ఫలం ఇచ్చే చెట్టు ఉంది, శరీరానికి కొన్ని ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఉంది, కొన్ని మెడిసిన్ ఇచ్చే చెట్టు ఉంది, అనేక ఉపయోగమైన అందమైన ఫలముని ఇచ్చే ఆధారం ఇచ్చే వృక్షాలు ఉన్నా యెహోవా మందిరముల నుంచి పారిపోయే ఈ ఊట ఒలివ చెట్టుని కాదు, దేవదారు వృక్షంని కాదు, అందమైన వృక్షంని తడపలేదు. కానీ ఎవరికి ఉపయోగపడని, ఎవరికి ఉపయోగపడని, ఎవరు కూడా ఇష్టపడని, ఎవరు కూడా దానిని ముట్టుకోవడానికి ఇష్టపడరు. ముళ్ళు చెట్టు పక్కన నిలబడి సెల్ఫీ తీసిన వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. తీసుకో. ఒకవేళ పొరపాట్లు ఇంకా దగ్గర పోతే గుచ్చుకుంటాయి. హల్లెలూయా. కానీ ఆశ్చర్యం చూడండి, దేవుని ఒక ప్రణాళికను చూడండి. విలువైన వృక్షము అనేక ఉన్నా, ఘనత పొందిన వృక్షము చెట్టు అనేకమున్నా, లోయలో
ఆ లోయలో కొన్ని తుమ్మ చెట్టు ఉంది. ఆ తుమ్మ చెట్టు ముళ్ళుతో నింపబడి ఉంటే ఈ ఊట వెళ్ళి ఏం చేస్తుందండి? ఆ తుమ్మ చెట్టుని తడుపుతుంది. ఈ నీళ్లు లేకపోతే ఈ ఊట ఆ తుమ్మ చెట్టుని తడుపగానే ఆ చెట్టులో ఒక మార్పు వస్తుందంట. హల్లెలూయా. ఆ చెట్టులో ఒక రూపాంతరము అనుభవం వస్తుందంట. ఇప్పుడు దేవుడు మనకిచ్చే సందేశం కూడా ఇదే. హల్లెలూయా. మొదటిగా లోయ అంటే ఏమిటి అనే విషయాన్ని నేను మీకు చెప్తాను, 2 మాట. ఎందుకంటే ఆ తుమ్మ చెట్టు ఎక్కడ ఉంది చెప్పాలి? లోయలో ఉంది. హల్లెలూయా. లోయ అంటే కొత్త నిబంధన ప్రకారము పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన అర్థం ఏమిటంటే లోయ అంటే లోకానికి సాదృశ్యం. ఒకసారి చెప్తారా? లోయ అంటే లోకానికి సాదృశ్యము. ఎత్తైన పర్వతం ఉంది. పర్వతములో ఎక్కుటకు మనం ఏం చేస్తాం? ఆశపడతాం. పర్వత శిఖరం మీద వెళ్ళాలని ఆశ మనలో కలుగుతుంది. కానీ లోయలో దిగుటకు ఎవరు కూడా ఇష్టపడరు. లోయ అపాయము నిండిన ఒక స్థలము. లోయ చీకటి కమ్మిన ఒక స్థలము. లోయలో ఒక వ్యక్తి దిగితే లేకపోతే లోయలో ఒక వ్యక్తి జారి పడిపోతే ఆ వ్యక్తిని ఎవరు కాపాడలేరు. అందుకే దానికి లోయ అని పేరు. ఎందుకు? అక్కడ ఏది కూడా కనబడదు. అక్కడ చీకటి కనబడింది. అక్కడ పడిన వారికి గాయము, అక్కడ పడిన వారికి ప్రాణ అపాయము, అక్కడ పడిన వారిని ఎవరు సహాయం చేయలేరు. లోయ. హల్లెలూయా. కానీ నా బైబిల్ బోధిస్తుంది ఆ లోయలో కొన్ని చెట్టు ఉంది. తుమ్మ చెట్టు ఉంది, ముళ్ళుతో నిండిన చెట్టు ఉంది. ఆ చెట్టుని సిగిరింప చేయాలి. ఆ చెట్టుకి ఒక రూపం ఇయ్యాలి. ఆ చెట్టుకి ఒక భవిష్యని ఇయ్యాలని కోరుకున్న దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. నేను అన్నాను లోయ అంటే లోకానికి సాదృశ్యమండి. మనం ఉన్న ఈ లోకానికి సాదృశ్యము. ఈ లోకం ఎటువంటిది తెలుసా? పాపముతో నిండి ఉంది. హల్లెలూయా. కొరింథీకి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఈ లోకానికి దేవుడు ఎవరు అనే విషయాన్ని చెప్తున్నారు. క్రీస్తు మహిమను వారికి మాట గమనించాలి. ఈ లోక సంబంధమైన దేవత ఇక్కడ రాయబడిన మాట సాతాను. అవిశ్వాసులైన వారి మనో నేత్రమునకు గుడ్డితనమును కలుగచేసెను. ఆమేన్. హల్లెలూయా. ఈ యుగ సంబంధమైన దేవత అని ఇక్కడ రాయబడింది. ఈ లోకానికి ఒక దేవత, దేవుడు ఉన్నాడంట. పాపంతో నిండిన ఈ లోకము, అక్రమముతో నిండిన ఈ లోకము, దుష్టత్వముతో నిండిన ఈ లోకము, ఎట్టి తిరిగిన పాపము, ఎక్కడ చూసిన పాపము, నిలబడే చోటు పాపము, కన్నెత్తి చూస్తే పాపము. హల్లెలూయా. పాపము లేని చోటే కనబడట్లేదు. హల్లెలూయా. ఒకప్పుడైనా సరే అయ్యో వయసుకు పెద్దలు ఉన్నారే అని ఏం చేస్తారండి? కొంచెం క్రమంగా నడుచుకుంటారు. ఇప్పుడు అదని లేదు. పాపము అంతగా పెరిగిపోయింది. పాపము నిండిన ఈ లోకానికి ఒక దేవుడు ఉన్నాడంట. హల్లెలూయా. ఆ దేవుడు ఎవరండి? సాతాను. ఆయన ఏం చేస్తున్నాడంట? యేసయ్యను ఎవరు విశ్వాసించకూడదు, ఆయన సువార్తను ఎవరు నమ్మకూడదని వారు మన నేత్రాన్ని ఏం చేసేసారు?
చేసేస్తున్నాడు, మూసివేస్తున్నాడు. ఎందుకు యేసయ్య దగ్గర రాలేకపోతున్నారు? ఎందుకు యేసయ్య కొరకు జీవించలేకపోతున్నారు? ఎందుకు యేసయ్యలో నడవలేకపోతున్నారు? ఎందుకు యేసయ్య అంటే ఆశ కలగట్లేదు? నా బైబిల్ బోధిస్తుంది, ఒక దేవుడు, ఒక సాతాను ఏం చేస్తున్నాడంట? ఆపుతున్నాడంట. దేవుడి దగ్గర నువ్వు వెళ్ళకూడదు, యేసయ్యను నమ్మకూడదు, వాక్యాన్ని నమ్మకూడదు, నువ్వు పరిశుద్ధంగా మారకూడదు అని ఈ యుగ దేవత ఏం చేస్తున్నాడండి? ఆపుతున్నాడంట. నేను చెప్పానంట, ఈ లోకానికి ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరండి? సాతాను. అందుకే యేసయ్యని శోధించేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడండి? నువ్వు నాకు సాగిలపడి నమస్కరిస్తే ఈ రాజ్యముని నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. ఈ లోకానికి ఒక దేవుడు ఉన్నాడు, ఆయన సాతాను. అందుకే ఎక్కడ చూసినా పాపం. మంచి వాళ్ళు పాపంలో పడిపోతున్నారు, దేవుని పిల్లలు పాపంలో పడిపోతున్నారు, దేవుని నమ్ముకున్న వారి పాపానికి ఏంది బానిసలుగా మారిపోతున్నారు. ఎందుకు? ఒక దేవుడు ఉన్నాడు. ఆ సాతాను ప్రతి ఒక్కరిని ఆ లోయలో నుండి బయట రానియట్లేదు. యేసు పిలాతుని చూసి ఒక మాట అన్నాడు, నా రాజ్యము ఈ భూమికి సంబంధించినది కాదు. హల్లెలూయా. దేవుని సంగమా, మనం నేర్చుకోవాలి. మనం దేవుని పిల్లలు, మనం మారు మనసు పొందాము, మనం రక్షించబడ్డాము, నూతన పరచబడ్డాము, దేవుని వాక్యాన్ని నమ్ముచున్నాం, దేవుని ఆత్మని నమ్ముచున్నాము, సంఘానికి వస్తున్నాం, నిజమైన దేవుని తెలుసుకున్నాము. కానీ ఇటువంటి ఆత్మీయ అనుభవాలు మనలో ఉన్నా మనం లోకంలో ఉన్నాము, కానీ మనం లోకస్తులుగా ఉండకూడదు. యేసయ్య చెప్పిన మాట, నా రాజ్యము ఈ భూమికి సంబంధించినది కాదయ్యా. చాలు. హల్లెలూయా. నేను తండ్రి చిత్తముని నెరవేర్చుటకు ఈ భూమి మీద పంపించబడ్డాను, అంతే. ఈ లోకము నాకు సంబంధించినది కాదు. ఈ లోక ఆశతో నాకు సంబంధం లేదు. ఈ లోకంలో ఉన్న ఏ దేనితో నాకు సంబంధం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఇంకొక మాట చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వాక్యం చదువుతారా? యోహాను సువార్త. ఈ మాట గమనించాలి. ఈ లోక అధికారి అనగా సాతాను వచ్చుచున్నాడు, నాతో ఆయనకి సంబంధమైనది సంబంధం ఏం లేదు. ఇది అర్థం తెలుసా? ఈ లోక అపవాది సాతాను నా దగ్గర వస్తున్నాడు, కానీ ఆయనకి సంబంధించినది ఏది కూడా నా దగ్గర లేదు. సాతానికి పేరేమిటండి? శోధన కాదు. హల్లెలూయా. మన అందరి దగ్గర వస్తాడు. హల్లెలూయా. సైమన్ దగ్గర వస్తాడు. ఎందుకు వస్తున్నాడు? నాది ఏదైనా ఆయన దగ్గర ఉందా చూస్తాడు. ఆయనది ఏదైనా మన దగ్గర ఉంటే మనం ఎవరికి సంబంధించిన వారు? హల్లెలూయా. వారికి సంబంధించిన వారు. మన స్వభావము దేవునికి తగినదా? మన స్వభావము సాతానికి తగినదా? దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడు. నా రక్తంతో కడగబడిన వారు, నేను ప్రాణమిచ్చి ఉన్నాను అని దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడు. ఇప్పుడు మనలో ఈ లోక సంబంధమైనది ఉందా, లేకపోతే నాలో దేవునికి సంబంధమైనది ఉందా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను ఎవరు అనేది తీర్మానించేది నా బట్టలు కాదు,
నేను ఎవరు అని తీర్మానించేది నా చేతిలో ఉన్న బైబిల్ కాదు. నేను ఎవరు అని తీర్మానించేది నా నోట్ నుంచి వచ్చే పాట కాదు. నేను దేవుని బిడ్డగా ఉన్నానా లేకపోతే నేను లోకస్తుడిగా ఉన్నానా అనే విషయాన్ని తీర్మానించేది నా జీవితము. హల్లెలూయా. నా స్వభావము, నా నడవడిక సాక్ష్యమే ఇస్తుంది నేను దేవుని బిడ్డగా ఉన్నానా లేకపోతే నేను లోక సంబంధుడిగా ఉన్నానా అనే విషయాన్ని. ఇక్కడ ఈ లోయ అంటే లోకానికి సాదృశ్యం అండి. అందుకే ఈ లోకము పాపముతో నిండిపోయింది, ఈ లోకము అక్రమముతో నిండిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు రెండోది, ఈ లోయలో ఏముందండి చెప్పాలి? తుమ్మకర్ర ఉంది, తుమ్మ చెట్టు. ఈ లోయలో ఏముంది? తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు అంటే మాన మనసు పొందని, నిజమైన దేవుణ్ణి ఎరుగని ప్రజలకి సాదృశ్యం. అర్థమైందా? దేవుణ్ణి ఎరుగని, రక్షణ పొందని, యేసయ్య రక్తముతో పాప సమాపణ పొందని ఈ లోకానికి లోకస్తులు పాపములో జీవిస్తా ఉన్న వారిని బైబిల్ తుమ్మకర్రతో పోల్చి మాట్లాడుతుంది. హల్లెలూయా. మనము మారమనసు పొందిన వారు కొందరు, కానీ మారమనసు లేని తుమ్మకర్ర బయట చాలా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మన అందరి ఇంట్లో ఏదో ఒక్కరు ఇద్దరు దేవుని నమ్ముకున్నారు, కానీ మన కుటుంబంలో అందరూ దేవుని నమ్ముకున్నారా అంటే లేదు. ఒక కుటుంబంలో తండ్రి మారుమనసు పొందారు, కానీ బిడ్డ తుమ్మకర్రగానే ఉన్నారు, అనగా రక్షణ లేని వాడిగా ఉన్నారు. మరొక ఇంట్లో పిల్లలు మారుమనసు పొందారు, తల్లిదండ్రి మారుమనసు పొందలేదు, అనగా ఆ వారు ఎలా ఉన్నారు? తుమ్మకర్రగా ఉన్నారు. కొన్ని ఇంట్లో భార్య వరకు మారుమనసు పొందింది, భర్త పిల్లలు మారుమనసు పొందలేదు, అనగా మన ఇంట్లో కూడా కొన్ని మారుమనసు పొందని లోకస్తులు అనగా తుమ్మకర్ర ఉంది. హల్లెలూయా. ఇలా మారుమనసు పొందని వారు ఇంకను లోకంలో జీవించేవారు మన కుటుంబంలో ఉన్నారండి. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. ఆ రాకడకి సంఘము సిద్ధపడుతుంది. సిద్ధపడిన సంఘమే ఆ రాకడలో ఎత్తబడబోతుంది. అలా ఎత్తబడే గుంపులో మన కుటుంబంలో అందరూ ఉన్నారా? ఎత్తబడే గుంపులో మన కుటుంబము అందరూ మారుమనసు పొందిన వారుగా ఉన్నారా అని ఒక ప్రశ్న మన దగ్గర వస్తుంది. హల్లెలూయా. దేవుని చిత్తం ఏమిటి? అందరూ మారుమనసు పొందాలి. దేవుని చిత్తం ఏమిటి? అందరూ దేవుని కొరకు జీవించాలి. దేవుని చిత్తం ఏమిటి? అందరూ నరకానికి తప్పించబడాలి, పరలోకంలో చేరాలి. కానీ ఈ పరిపూర్ణ అనుభవాన్ని మన జీవితంలో చూడలేకపోతున్నాం. భర్త తుమ్మకర్రగానే ఉన్నాడు, భార్య తుమ్మకర్రగానే ఉంది. కొన్నింట్లో యవన పిల్లలు తుమ్మకర్రగానే ఉన్నారు. తుమ్మకర్ర అంటే చెప్పిన లోకస్తులు, పాపి అని అర్థం. ఆ తుమ్మకర్రలో ఉన్న అనుభవం ఏమిటంటే ముళ్ళు పొడిచేవారు, దుఃఖపరిచేవారు, అవమానపరిచేవారు, చెడి అలవాటు, చెడి బ్రతుకు, చెడి జీవితము. హల్లెలూయా. మన మనకు పరలోకానికి వెళ్తే చాలంటారా? నా తల్లిదండ్రి పరలోకానికి రాకూడదా? వారి కొరకు కూడా ఆయన రక్తంని కార్చాడుగా. ఆ రక్తము వారిని కూడా దర్శించాలిగా, వారు కూడా మార్చబడాలిగా. ఆ లోయని లోకంలో చిక్కి ఉన్న వారు బయటికి రావాలిగా. హల్లెలూయా. రక్షణ కలగాలి. యోషువ ఒక మాట అంటారు, నేను
నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం. నేను వరకు కాదయ్యా, నేను నా ఇంటి వారు మేమందరూ దేవుణ్ణి సేవించాలి, మేమందరూ దేవుళ్ళు కనబడాలి, మేమందరూ రక్షణలో కనబడాలి, మేమందరూ పరిశుద్ధతలో కనబడాలి. ఇది యెహోషువ తీర్మానం. హల్లెలూయా. ఏందమ్మా అయ్యగారు రాలేదు అని అడిగితే 2 మాటలు చెప్తారు. ఒకటి, రాలేదయ్యా అని మాటలు చెప్తారు. హల్లెలూయా. రెండోది, రాడయ్యా అని అంటారు. హల్లెలూయా. దాంట్లో మొదటి మాట నేను అడిగిన మాటే, ఎందుకమ్మా రాలేదు? రాలేదయ్యా అంటారు. అందుకే అడిగాను, ఎందుకు రాలేదు. రెండోది అంటారు, రాడయ్యా, ఆయన వినే పరిస్థితులు లేదు, ఆయన వినడయ్యా, ఆయన మూర్ఖుడు అంటారు. హల్లెలూయా. అంటే ఈ జవాబులో ఉన్న మాట ఏమిటంటే, ఆయన మాన మనసు పొంది కూడా వేస్ట్ అయ్యా అని వీళ్ళు చెప్పినట్టు ఉంది. హల్లెలూయా. అంటే నేను దేవుడిలో ఉన్నాను, నా ఇంటి వారు, నా భర్త లోయలో ఉన్నాడే, ఒక తుమ్మ చెత్తగా పాపంలో ఉన్నాడే, యేసయ్య రాకడ వచ్చేస్తే నా భర్త చేయి విడువబడతాడే, నా పిల్లలు చేయి విడువబడతారే, నా స్నేహితుడు చేయి విడువబడతాడే, నా బంధుమిత్రులు, నన్ను కన్నిన వారు, నా రక్త సంబంధులు చేయి విడువబడతారే, నరకానికి వెళ్ళిపోతారే అని ఒక బాధ మనలో కలగాలి. హల్లెలూయా. మన ఇంట్లో మారమనిసి పొందని వారిని గురించిన ఒక భారము మనలో ప్రతిరోజు ఏం చేయాలి? మన హృదయాన్ని తాకాలి. వాళ్ళు రక్షణ కొరకు మన కన్నీటి చిందించబడాలి. హల్లెలూయా. వారు ఎందుకు సంఘానికి రావట్లేదు తెలుసా? మనం చదివాముగా, ఈ యుగ దేవత వాళ్ళకి మందిరానికి రావాలనే ఆశ, నిజమైన దేవుడిని తెలుసుకోవాలనే ఆశ. వాళ్ళు కూడా మనుషులే, కానీ ఒక ప్రభావము వారిని ఏం చేసింది? ఆపుతుంది. కనుక వారు దేవుడి దగ్గర రాలేకపోతున్నారు. మనము దేవుణ్ణి ఎవ్వరు మనకి సువార్త చెప్పకుండా, ఎవ్వరు మన కొరకు ప్రార్థన చేయకుండా మనమే దేవుడి దగ్గర వచ్చేసామా? కాదుగా. ఎవరో ఒకరు మన కొరకు కన్నీరు కార్చారు, ఎవరో ఒకరు మన కొరకు వాక్యాన్ని చెప్పారు, ఎవరో ఒకరు మనకు సువార్తను అందించారు, ఎవరో ఒకరు పదే పదే మన దగ్గర వచ్చి దేవుడికి వచ్చి ఏం చేశారు? మాట్లాడారు కనుక, ప్రార్థించారు కనుక, కన్నీరు కార్చారు కనుక దేవుడిని కృప మన మీద దిగి వచ్చింది కనుక ఈరోజు మన దేవుడి మందిరంలో ఉన్నాం. మన రక్షణకి ఎవరో కారణము. అంతేనా? నేను దేవుళ్ళు రావటకు ఎవరో ఒకరు ప్రయాసపడ్డారు. పాపంని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి నిజమైన దేవుళ్ళు రావటకు ఎవరో ఒకరు నాకు ప్రార్థించారు కనుక లోయలో అనగా పాపంలో, పాప బంధకంలో ఒక ముళ్ళు చెట్టులాగా పాపిగా జీవించిన నన్ను దేవుడు తన మందిరానికి తీసుకుని వచ్చారు. ఒకప్పుడు నేను తుమ్మ చెట్టుగా, ముళ్ళు చెట్టుగా, లోయని పాపంలో జీవించిన నన్ను ఎవరో ప్రార్థించారు, ఎవరో కన్నీరు కార్చారు, ఎవరో నాకు స్వార్థని అందించారు కనుక ఈరోజు ఒలివ చెట్టుగా నేను మార్చబడి ఉన్నాను, దేవుని చెట్టుగా మార్చబడి ఉన్నాను, దేవుని మందిరంలో నాటబడి ఉన్నాను. ఇది సత్యం. అంటే నా ఇంటి వారు రక్షణకు వరకు, నా తోడు పుట్టిన వారు రక్షణకు వరకు, వారు కూడా పాప లోయలో నుండి దేవుని పిల్లలుగా మనలాగా ఆరాధించాలంటే, మనతో వారు దేవుని ఆరాధించాలంటే, ఇక్కడ దేవుని వాక్యాన్ని వినే దేవుని సంగమా, మీ ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ఉన్న తుమ్మ చెట్టు కొరకు మీరేం చేయాలి? ప్రయాసపడాలి. హల్లెలూయా. ప్రయాసపడాలి. వారి దగ్గర గొడవ పెట్టుకుని ఉపయోగం లేదు, వారి క్రియల్ని విమర్శించి ఉపయోగం లేదు. వాళ్ళు మారరు అని చెప్తే అది సరి అయిన జవాబు కాదు. కానీ దేవుని కృపతో వారి రక్షణ కొరకు మన ప్రయాసపడుటకు మొదలు పెడితే కృపగల దేవుడు
మనల్ని దర్శించినట్టు ఖచ్చితంగా వారిని దర్శిస్తాడు. హల్లెలూయా. తుమ్మ చెట్టు అంటే నేను చెప్పానుగా, లోకస్తులు, పాపీలు, పాపంలో జీవించేవారు. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, ఆ తుమ్మ చెట్టు ఏం చేయబడాలి? సిగ్గింపబడాలి. ఇప్పుడు ఈ మార్పు రావాలంటే ఏం చేయాలి? మనకు అర్థమైంది, లోయ అంటే లోకము, సాతాను ఒక రాజ్యము. తుమ్మ చెట్టు అంటే ఆయన రాజ్యంలో ఏంది ఉన్న ప్రజలు. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు, ఒకప్పుడు మీరు చీకటి సంబంధులు, ఇప్పుడు మీరు వెలుగు సంబంధులుగా మార్చబడ్డారు కనుక వెలుగు సంబంధులుగా నడుచుకొనుడి. అంధకారంలో నుండి ఆశ్చర్యమైన వెలుగుకి మనని పిలిచిన దేవుడు అని బైబిల్ బోధిస్తుంది. హల్లెలూయా. అలాగనే ఇంకొను మన ప్రాంతంలో, మన కుటుంబంలో నిజమైన రక్షణ, నిజమైన పాప సమాపణ, నిజమైన బ్రతుకు, నిజమైన ఆత్మీయత, మార్పు పొందని అనేక తుమ్మ చెట్టు, ఏదో ఆచారం అని ఒక లోయ, పాపము అని ఒక లోయ, చెడి అలవాటు అని లోయ, ఏదో ఒక అలవాటులో వారు చిక్కుకొని ఉన్నారు, బయట రాలేకపోతున్నారు. హల్లెలూయా. లోయలో పడిన వాడు బయటికి రావాలంటే ఇంకొక వ్యక్తి లోయలో దిగిపోయి ఆయనని బయటికి తీసుకొని రాలేడు. హల్లెలూయా. లోయలో ఉన్న వారిని బయటికి తేవాలంటే పైన నుంచి ఒక వ్యక్తి సహాయం చేయాలి. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు మనం లోయలో ఉన్నవారా, లోయ నుంచి బయటికి వచ్చిన వారా? ఇప్పుడు మన లోకస్తులా, లేకపోతే ఇప్పుడు దేవుని పిల్లలా? దేవుని పిల్లలే. అంటే ఇప్పుడు పైకి వచ్చిన మనము, మారు మనసు పొందిన మనము, వెలుగు సంబంధులుగా మార్చబడిన మనము, నాతో, నా ఇంటిలో, నా ప్రాంతంలో, నా స్నేహితులు, నాకు తెలిసిన వారు, నా ప్రాంతంలో అనేకులు మారు మనసు లేకుండా పాపములో, చీకటిలో, లోకంలో ఉన్న వారిని ఆ లోయ నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చారండి? చెప్పండి, చెప్పండి గట్టిగా. మనకి అని కాదు, అందరూ చెప్పండి, నాకు అని చెప్పండి. హల్లెలూయా. నా కుటుంబంలో లోయలో ఉన్న వారిని, తుమ్మ చెట్టుగా ఉన్న వారిని దేవుడిలో నడిపించే బాధ్యత నాది అనేది మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. నేను మీకు రెండు మాటలు చెప్పాను. ఒకటి, లోయ అంటే ఏమిటి? లోకము, పాపము, దానికి ఒక రాజా ఉన్నాడు, దానికి ఒక దేవుడు ఉన్నాడు, అది సాతాను అని చెప్పాను. ఆ లోయలో కొన్ని తుమ్మ చెట్టు ఉంది. ఆ తుమ్మ చెట్టు స్వభావం ఏమిటి? ముళ్ళు, ఉపయోగపడని, బాధని కలిగచేసేది, ముళ్ళు మీద పొడిచే అనుభవం, అది మార మనసు లేని పాపిలు అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాపీలు ఆ తుమ్మ చెట్టు లాగా లోయలో బ్రతికేవారు ఏం చెయ్యబడాలి? సిగిరింపబడాలి, మార్పు కలగాలి. దానికి దేవుడు ఒక మార్గంని మనకి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని చదువుతారా? ఒక ఊట యెహోవా మందిరంలో నుండి పారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. మూడోది, ఇప్పుడు ఆ అనుభవము కలగాలంటే దేవుడు ఇక్కడ ఒక మార్గం చూపిస్తున్నాడు. అది ఏం తెలుసా? యెహోవా మందిరంలో నుండి ఒక ఊట ఉప్పికి పారి. చాలయ్యా, అది ఎలా అంటే బబుల్స్, సింపుల్ గా కాదు, ప్రవాహములాగా. చెప్పండి, ప్రవాహంలాగా. మామూలు మెల్లగా పోయేది కాదు, ఒక గ్లాస్ నీళ్ళు కాదు ఇక్కడ చెప్పిన మాట, ఊట. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఊట అనుభవము శ్రేష్టమైన ఆత్మిక అనుభవం. కానీ ఇప్పుడు అది మన అంశము కాదు. హల్లెలూయా. మొదటిగా దేవుడు
ఒక శిష్యుడి కొరకు, ఒక చిన్న బిడ్డ కొరకు, బిడ్డ దాగముని తీర్చుటకు నా దేవుడు ఒక ఊటని కలిగజేశాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అండి. కానీ ఇక్కడ బైబిల్ బోధిస్తుంది, ఈ తుమ్మ చెట్టు అనుభవము మార్చబడి సిగరింపబడాలంటే, పచ్చని అనుభవం రావాలంటే, ఒక ఆశీర్వాద స్థాయికి రావాలంటే, ఒక ఆత్మీయ స్థాయికి ఆ బ్రతుకు రావాలంటే యెహోవా మందిరము ప్రాముఖ్యమైనది. యెహోవా మందిరము ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని దేవుని మందిరముని గురించి రాయబడింది. కానీ ఈ పూట కొత్త నిబంధనలో ఒక మందిరాన్ని గురించి మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యము 16వ వాక్యము చదువుతామా? ఒకటి పని కాల్చివేయబడిన యెడల వారికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆలయముగా ఉన్నారు కనుక దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? చాలయ్యా. హల్లెలూయా. చెప్పండి, మనం ఎవరంట? దేవుని ఆలయం. హల్లెలూయా. మీరు ఎరగరా అని దేవుడు అడుగుతున్నారు. హల్లెలూయా. నువ్వు ఎవరయ్యా అంటే ఒకడు అంటాడు, నేను ఇంజనీర్ అంటాడు. నువ్వు ఎవరయ్యా అంటే ఆయన అంటాడు, నేను డాక్టర్ అంటారు. నువ్వు ఎవరయ్యా? నేను కమిషనర్ అంటారు. హల్లెలూయా. వారి గుర్తింపుని వాళ్ళు ఏం చేస్తారు? చెప్పుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నారు, మన అందరు ఎవరంట? దేవుని ఆలయము. మందిరానికి బయట మనం ఎవరైనా ఉండవచ్చు, ఎటువంటి వారైనా ఉండవచ్చు, కానీ దేవుడిలో వచ్చిన వారు, యేసయ్యని సొంత రక్షకుడుగా తన జీవితంలో అంగీకరించిన వారు దేవునికి ఎవరుగా మార్చబడ్డారంట? మందిరముగా మార్చబడ్డారు. హల్లెలూయా. నేను దేవుడు వచ్చిన తర్వాత నా లోక మాటలు దూరం అయిపోవాలి. కొందరు అంటారు, నేను ఎవరు తెలుసా? తెలీదయ్యా, అవసరం కూడా లేదయ్యా. హల్లెలూయా. ఏదో ఈ బైబిల్ని ముట్టుకున్నాను కనుక నేను ఇలా ఉన్నాను, ఏదో నేను సంఘానికి వెళ్తున్నాను కనుక నేను వదిలిపెడుతున్నాను, నా సంగతి నీకు తెలీదు, నన్ను గురించి కొంచెం అక్కడ వెళ్ళి అడుగు. ఎవరండి ఇలా చెప్పిన వారు? యేసే పిల్లలే. నా బ్యాక్గ్రౌండ్ తెలుసా అని అంటారు. హల్లెలూయా. నా బైబిల్ బోధిస్తుంది. కానీ దేవుని పిల్లలు, దేవుడు మనకు ఒక శ్రేష్టమైన స్థానాన్ని ఇచ్చాడు. అదేం తెలుసా? ఆయనకి మనము నివాస స్థలంగా మార్చబడి ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత అండి. ఏమంటే మనం ఉన్న ఇంటిలో ఒక రాజు వచ్చి ఒక రోజు నివసించడానికి ఇష్టపడతాడా? చెప్పండి. ఒక అధికారి మనతో కూర్చుని బోధన చేయటం ఇష్టపడతాడా? ఒక చదివిన వాడు చదువు లేని వాడు దగ్గర కూర్చుంటడానికి ఇష్టపడట్లేదు. ఒక ధనవంతుడు ఒక కూలి పని చేసేవాడిని లెక్క చేయట్లేదు. ఒక గొప్ప స్థాయిలో ఉన్నవాడిని, ఒక సామాన్య వ్యక్తిని చిన్న చూపు చూస్తున్నాడు. మనుషుల లెక్క చేయట్లేదు, గణపరచట్లేదు, ఎగతాళి చేస్తున్నారు. హల్లెలూయా. నా బైబిల్ బోధిస్తుంది, ఆకాశము భూమిని సృష్టించిన అంత గొప్ప దైవము. ఒక మాట చెప్పనా? మన దేవుడు ఎంత అతి పరిశుద్ధుడో మనము అంత ఘోరమైన పాపి. అంతేనా? మన దేవుడు
ఎంత అతి పరిశుద్ధుడో మనము ఎటువంటి వారండి? అంత ఘోరమైన పాపిలు. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుణ్ణి మహిమని పోగొట్టుకున్నారు. దేవుడు మన పక్కన నిలబడుటకు మన దగ్గర అర్హత లేదు. ఎందుకు? మన చూపు పాపము, మన తలంపు పాపము, మన చెయ్యి పని పాపము, మన అడుగు పాపము. మన జీవితంలో మనం మేలు చేసినది మనకి గుర్తులేదు, కానీ మన జీవితంలో మనం చేసిన కీడు లెక్కలేదు. ఈ భూమిలో ఘోరమైన పాపం చేసిన ఒక సృష్టి ఉందంటే అది మనుషులు తప్ప వేరే ఒకరు లేదండి. ఇంత ఘోరమైన పాపి, ఇంత ఘోరమైన దుష్ట కార్యముని బ్రతుకులో చేసిన మనని ఆయన అక్కడి నుండి ప్రేమించకుండా, ఆయన మన పాపముని చూడకుండా, ఆయన మన పాపముని చూసి అసహ్యించకుండా, ఆయన మన పాపముని చూసి కోపపడకుండా, నా బైబిల్ బోధిస్తుంది, స్వయముగా పరలోకాన్ని విడిచి దిగి వచ్చి మన పాపముని మనలో నుంచి తీసివేయాలని ఆయన మన పాపని తన మీద తీసుకొని, మనము కొట్టబడవలసిన స్థలంలో ఆయన కొట్టబడ్డాడు, మనము హింసించబడవలసిన స్థలంలో ఆయన హింసించబడ్డాడు, మన చంపలు కొట్టబడాలి, ఆయన చంపలు కొట్టబడ్డాడు, మనము నలుగ కొట్టబడాలి, ఆయన శరీరం నలుగ కొట్టబడింది, మనము వస్త్రహీనులుగా మార్చబడాలి. పాపము మనం చేశాం, కానీ ఆయన వస్త్రహీనుడిగా మార్చబడ్డాడు. మన చేసిన తప్పుకి మన ముఖంలో ఏం చేయాలని ఉమ్మాలి, ఆయన ముఖంలో ఉండాలి. హల్లెలూయా. సమస్తానికి మనము కారణము, కానీ ఆయన సమస్తాన్ని తన మీద భరించుకున్నాడు. కారణము ప్రేమ. మనని విడిచిపెట్టుటకు మనసు లేదు, మనని వదిలిపెట్టుటకు మనసు లేదు, మనని నరకానికి పంపించుటకు పరలోకం ఒప్పుకోవట్లేదు, దేవుడు మనసు ఒప్పుకోవట్లేదు. అందుకే అంత గొప్ప త్యాగము. కల్వారి శిలువలో ప్రాణాన్ని ఇచ్చాడు, కల్వారి శిలువలో రక్తంని కాచాడు. ఆ అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తముతో మనము విమోచించబడ్డాము. హల్లెలూయా. ఎందుకు మనల్ని విమోచించాడు? ఎందుకని మనల్ని రక్షించాడు? మన పుణ్యం చేశామనా? మనము మంచు వాళ్ళనా? మనల్ని రక్షిస్తే దేవునికి ఏదైనా లాభమని ఆయన మనల్ని రక్షించాడా? మనల్ని రక్షిస్తే మన వలన పరలోకానికి ఏదైనా మేలు కలిగిద్దని దేవుడు రక్షించాడా? నోటి మాటతో సమస్తాన్ని కలిగి చేసిన దేవుడు అండి ఆయన. మరి ఎందుకు మనల్ని రక్షించాడు? ఎందుకు మన కొరకు ఇంత పెద్ద త్యాగము అని చూస్తే ఒకే మాట, మనము ఆయన నివాస స్థలంగా మారాలి. ఆమె చెప్తారా? పరలోకంలో దేవునికి ఏ కొదువు అండి చెప్పండి? ఆయన ఆరాధించే వాళ్ళు కొదువు అంటారా? రకరకమైన దూతలు రాత్రి పగలు యుగ యుగముగా పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తూ ఉన్నారు. పరలోకము కంటే మించిన ఒక భవనం భూమిలో ఉందంటారా? సమస్తము మహిమగా పరలోకంలో ఉంటే సింహాసనం ఉంది, దూతలు ఉన్నారు, అన్ని ఉన్నా కూడా దేవుడు మనల్ని కోరిక ఉన్నాడు. మన ఎంతో గొప్ప ధన్యులండి. ఆమె చెప్తారా? ఎక్కడో గాఢాంధకార లోయలో సంచరించిన మనని వెతుక్కొని వచ్చి రక్షించి, ఎప్పుడైనా బాగుండు, నీ బ్రతుకుని చూసుకో అని చెప్పకుండా మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని తప్పించిన దేవుడు, మనల్ని పరిశుద్ధపరిచిన దేవుడు, మన పాపంలో నుండి మనల్ని సరిచేసిన దేవుడు మనని తనకు నివాస స్థలంగా మార్చుకున్నాడు. హల్లెలూయా. ఈ కొత్త నిబంధనలో దేవుని సింహాసనము ఏది తెలుసా? మన హృదయమే ఆయన సింహాసనం. ఆమె చెప్తారా? మనమే ఆయన భవనము. అదే బైబిల్ బోధిస్తుంది. మీరే దేవుని ఆలయం. మీరు ఎరగరా? మీరు చూస్తే ఎలా ఉందంటే నిజంగా మేము ఎరగరండి. హల్లెలూయా. ఎరిగి ఉంటే ఎందుకంటే మేము ఎలా ఉంటాం? మేము నిజంగా దేవుడు మాకు ఇచ్చిన గుర్తింపును మేము ఎరగలేదు కనుక
లేనిపోని మాటలు మాలో వచ్చేస్తుందండి, లేనిపోని పనులు మాలో వచ్చేస్తుందండి. ఒకడు హెచ్చింపుని ముందు పెడుతున్నాడు, ఒకడు ధనాన్ని ముందు పెడుతున్నాడు, ఒకడు ఏదేదో ముందు పెడుతున్నాడు. కారణము తాను ఎవరు అనే విషయాన్ని ఎరగలేదు. నేను మీకు ఒక మాట చెప్పనా, దేవుడు మీకు ఎంత చదువు ఇచ్చి ఉన్నా దేవునికి స్తోత్రం, దేవుడు మీకు ఎంత ఆశీర్వాదం ఇచ్చి ఉన్నా దేవునికి స్తోత్రం, దేవుడు మీకు ఎంత ఘనత ఇచ్చి ఉన్నా దేవునికి స్తోత్రము. ఈ భూమిలో మీరు ఫలించండి, ఆశీర్వాదంగా ఉండండి. కానీ దేవుడు ముందు మీరు నేను ఆయన నివాస స్థలము అనే విషయాన్ని మధ్య గుర్తు చేసుకోండి. నేను దేవుణ్ణి భరించే ఒక నివాస స్థలము, నేను దేవుణ్ణి మోసుకొని పోయే ఒక నివాస స్థలము అని గర్వంగా భావించండి. గుడిసెలో ఉన్నా, కొదువులో ఉన్నా, అనేక అవసరాల్లో ఉన్నా, స్థితి బాగలేకపోయినా కూడా మన ఆత్మలో ఒక తృప్తి కలగాలి. అది ఏం తెలుసా? లోకము ఆశీర్వాదం నాకు లేదు, నా అవసరాలు నెరవేర్చబడలేదు, నమ్మిన వారు నాకు లేదు, నా పరిస్థితి బాగులేదు, నా స్థితి బాగులేదు, కానీ నా దేవుణ్ణి నేను మోసుకొని పోయే నివాస స్థలముగా నేను మార్చబడ్డాను అని ఒక సంతోషం మనలో కలగాలి. రాజు మనతో ఉంటే కొదువు ఉంటాయండి. ఏందండి మీరు మౌన అర్థం కావట్లేదు? మనము ఆయన నివాస స్థలము, మన హృదయం ఆయన సింహాసనం. అంటే ఆ సింహాసనంలో ఆయన ఆసీనుడిగా ఉన్నాడంటే పని జరగదంటారా? ఆయన మాట చెప్తే పని చెయ్యరంటారా? ఆయన ఆజ్ఞ ఇస్తే గాలి ఆగదంటారా? ఆయన మాట సెలవిస్తే లాజరు లేచి బయటికి రాడంటారా? ఒక గొప్ప రాజుని మనలో పెట్టుకొని ఎరగకుండా జీవిస్తున్నాం కనుక ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. గర్వంగా చెప్పవలసిన మాట, నేను దేవుని ఆలయము. హల్లెలూయా. నా యేసయ్యకి నేను ఆలయము, నా యేసయ్యకి నేను నివాస స్థలము. నా రాజు నా హృదయంలో ఉన్నాడు, నా రాజు నా జీవితంలో ఉన్నాడు, నా రాజు నా ఇంట్లో ఉన్నాడు, నా రాజు నాతోనే ఉన్నాడు. ఈ నమ్మకము, ఈ ధైర్యము, ఈ విశ్వాసం మనలో ఉంటే ఉన్నది మొత్తం పోయినా కూడా ఇంత కూడా సోలిపోము. ఎందుకు తెలుసా? మొత్తం పోయిన ఒక మాటకి సమస్తం వచ్చేసింది. ఎందుకు? రాజు నాతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనము దేవుని ఆలయము. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు బైబిల్ బోధిస్తుంది, యెహోవా మందిరములో నుండి ఒక ఊట ఎలా ఉప్పికి పారిపోతుంది. ఇప్పుడు మందిరం అంటే ఎవరు చెప్పండి? చెప్పండి. ఈ మనము మాట తీసేయాలి, చెప్పాలి నేను. హల్లెలూయా. నేను దేవుని మందిరము, నా హృదయము దేవుని సింహాసనము, నా రాజు పరలోకంలో నివసించుటకు ఆశపడే దానికంటే నాలో సంచరించుటకు ఆయన ఆశపడుతున్నాడు. అదేగా బైబిల్ బోధిస్తుంది. నేను మీలో నివసించి మీలో సంచరిస్తాను, నేను మీ దేవుడిగా ఉంటాను, మీరు నా ప్రజలుగా ఉంటారు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. అంటే యెహోవా మందిరం అంటే రెండు విధమైన మందిరం ఉంది. ఒకటి కదిలని మందిరము, రెండోది కదిలే మందిరము. యెహోవా మందిరం అంటే రెండు ఉంది. ఒకటి కదిలని మందిరం. ఏమిటి? ఈ గోడ. హల్లెలూయా. మనందరూ వెళ్ళిపోతాం. మందిరం ఇక్కడే ఉందిగా, మనం వెళ్తున్నామని మందిరం కూడా కదిలిపోతుందా? కాదుగా. ఇది కదిలని మందిరము. ఇంకొక మందిరం ఉంది, కదిలే మందిరము. మనమే కదిలే మందిరం. ఆమేన్ చెప్తారా? నేను ఎక్కడ వెళ్తున్నానో నా రాజు నాతో వస్తున్నాడండి. నేను ఎక్కడ కూర్చుంటానో రాజు నాతో ఉన్నాడండి. ఈ మందిరము, ఈ గోడ ఒకరికి సువార్తని చెప్పలేదు, కానీ నేను వెళ్తే ఒకరికి సువార్త చెప్తే నాలో ఉన్న రాజు అక్కడ మార్పుని కలిగ చేస్తాడు. హల్లెలూయా. పాత నిబంధనలో కదలని మందిరంలో దేవుడు ఒక మహిమ దిగి వచ్చింది. కొత్త నిబంధనలో ఆయన రక్తముతో కడగబడిన, ఆయన నివాస స్థలంగా మార్చబడిన నాలో ఆయన మహిమ నిలబడుతుంది. నా మీద ఆయన మహిమ ఉంది, నా మీద మహిమ కలిగిన రాజు నివసిస్తున్నాడు.
లోయలో ఉన్న ఆత్మలు, ఆ లోకంలో పాపములో చిక్కుకున్న మన కుటుంబస్తులైనా సరే, మన బంధుమిత్రులైనా సరే, మన గ్రామంలో ఉన్నవారైనా సరే, అనేక ప్రాంతంలో ఉన్న లోకంలో ఉన్న పాపిలైనా సరే, ఎవరైనా సరే, వారు రక్షించబడాలంటే, వాళ్ళు మారుమనసు పొందాలంటే, వాళ్ళు దేవుని పిల్లలుగా మార్చబడాలంటే ఏం చేయాలండి? ఊట అక్కడ చేరాలి. ఆ లోయలో ఎండిపోయిన స్థితిలో ముళ్ళుతో కప్పి ఉన్న ఆ తుమ్మకర్ర సిగరింపబడాలంటే, ఆ లోయ స్థాయి నుంచి బయటికి రావాలంటే ఊట అక్కడ చేరాలి. ఇప్పుడు ఊట అక్కడ చేరాలంటే ఊట ఎలా చేరిందంట? యెహోవా మందిరంలో నుండి ఊట అక్కడ చేరింది. ఇప్పుడు చెప్పాలి, యెహోవా మందిరం ఎవరు? నేను. అంటే నా ఇంటి వారు రక్షించబడాలంటే నాకు భాగం ఉందా లేదంటారా? నేను ప్రయాసపడాలా లేదంటారా? నా స్నేహితుడికి సువార్త చేరాలంటే, నా ఇంటి వారు యేసులో రావాలంటే, నా గ్రామము దేవుళ్ళలో కనబడాలంటే, చుట్టూ ప్రాంతము యేసే కొరకు సిద్ధపడాలంటే, ఒక గుంపు జనము యేసే రాకడికి సిద్ధపడాలంటే, యవనస్తులు, సహోదరులు పాపము చీకటిలో ఉన్నవారు మనలాగే దేవుని ఆరాధించాలంటే, వారు లోయ స్థాయిలో నుంచి బయటికి రావాలంటే చెప్పాలి, ఒక ఊట వారి దగ్గర చేరాలి. ఆ ఊట చేరాలంటే పాత్రం ఏమిటండి? మందిరము. బైబిల్ అదే బోధిస్తుంది. యెహోవా మందిరంలో నుంచి ఒక ఊట. ఇప్పుడు చెప్పండి, ఆ మందిరం ఎవరు? మారు మనసు పొందని భర్త మారు మనసు పొందాలంటే, మారు మనసు పొందిన భార్య ఇప్పుడు ఎవరు? మందిరం. హల్లెలూయా. చివరిగా మాట చెప్తాను. ఆ ఊట ఇప్పుడు మందిరం, లోయ మనకు అర్థమైపోయింది. లోకము, లోక పాపము. తుమ్మకర్ర మనకు అర్థమైపోయింది. మారు మనసు పొందిన పాపిలు, అది ఎవరైనా సరే. ఇప్పుడు వారు మారుమనసు పొందాలంటే యెహోవా మందిరము మొదటి కారణంగా ఉంది. హల్లెలూయా. మనం చూసాము, మన కూడి వచ్చి ఆరాధించే ఈ మందిరం ఒకటి, ఇంకొకటి ఆయన రక్తంతో కడగబడిన మనము ఆయన మందిరము అని చూసాం. మనలో రాజు ఉన్నాడని చూసాం. ఇప్పుడు మనలో నుండి ఏం పోవాలండి? మందిరం అక్కడే ఉంటే, లోయ అక్కడే ఉంటే పని జరగదు, మార్పు రాదు. మందిరము లోయకి మధ్యలో ఒక కనెక్షన్ రావాలి. అది ఏమిటండి? ఊట. ఊటకి బైబిల్లో అనేక అర్థం ఉంది. ఒక మాట చెప్తాను. మనలో నుండి మన ఇంటి వారు మారు మనసు పొందుటకు, పాప సమాపన కలుగుటకు, ప్రజలు రక్షించబడాలంటే, ప్రజలు ఆశీర్వదించబడాలంటే, ప్రజలు కట్టులో నుండి విడిపించబడాలంటే మనలో నుండి ఒక ఊట పారిపోవాలంట. ఆ ఊట ఏం తెలుసా? ప్రార్థన. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తే చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ప్రార్థన చేస్తే నా ఇంటి వారు రక్షించబడతారు. హల్లెలూయా. ఇక్కడ ఊట అంటే అనేక అర్థంలో ఒక అర్థము ప్రార్థన. ఎందుకు? ఆ ఊట ఎలా పారిపోతుందంట? ఉప్పుకి పారిపోతుందంట. హల్లెలూయా. స్లోగా కాదు, తీవ్రంగా, వేగంగా. ఆ ఊట పోయే మార్గంలో ఏది అడ్డం వచ్చినా కూడా దాన్ని పక్కన నెట్టేసి పారిపోతుంది. ఈ భూమిలో ఎంత గొప్ప సమస్యని కూడా సులువుగా పక్కన నెట్టివేసే శక్తి ప్రార్థనలోనే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. జయముని కలిగే చేసే శక్తి ప్రార్థనలో ఉంది. ఒక పాపిని దేవుళ్ళు నడిపించే శక్తి ప్రార్థనలో ఉంది. పోగొట్టుకున్న దానిని తిరిగి పొందే శక్తి ప్రార్థనలో ఉంది. శూన్యములో సృష్టిని కలిగే చేసే దేవుడు. హల్లెలూయా. మన ఆరాధించే దేవుడు. ఆయన దగ్గర మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రార్థనని వినే దేవుడు లోయలో తన ప్రభావాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటి? ఆ లోయలో తుమ్మకర్ర, మీ ఇంటి తుమ్మకర్ర మీకే తెలుసు. హల్లెలూయా.
ఎవరు మారుమనసు పొందలేదు మీకే తెలుసు. ఎవరు ముళ్ళలాగా ఉన్నారో మీకే తెలుసు. ఎవరు తప్పిపోయారు మీకే తెలుసు. ఎవరు దూరంగా ఉన్నారు మీకే తెలుసు. ఎవరు యేసయ్యలో వచ్చి ఇప్పుడు నామకర్తగా జీవిస్తున్నారు మీకే తెలుసు. మీరు క్రైస్తవులా, పండగ క్రైస్తవులా చెప్పండి. మరి నన్ను ఎందుకు పండగ చేశారు? ఏంటండి? క్రైస్తవులు అంటున్నారు, మేము పండగ క్రైస్తవులు కాదండి. మరి ఎందుకు కొత్త బట్టలు, షాపింగ్, అనవసరమైన ఖర్చులేగా? మీ మౌనం నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. మీరే ఆలోచించి వచ్చేవారు వచ్చి చెప్పండి మేము ఎవరని. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ బోధిస్తుంది, ఒక ఊట మనలో నుంచి పారిపోవాలి. నేను చెప్పనండి, చివరిగా ఈ సంవత్సరము చివరి ఆరాధనలో వచ్చిన మనము ఒక ప్రార్థన వీరులుగా మారేటకు మనల్ని అప్పగిస్తాము. నా కుటుంబం కొరకు, నా కొరకు ఎవరో ప్రార్థన చేస్తారని కాదండి, ప్రభు నేను ప్రార్థన చేస్తాను. మీ ప్రార్థన వలన మీ భర్త మారుతారు. మీ ప్రార్థన వలన మీ కుటుంబ స్థితి మారింది. చివరికి ఒక మాట చెప్పనా, మన బ్రతుకులో తుమ్మకర్రలాగా అనగా ముళ్ళులాగా వేదనగా మీకు ఉన్న కార్యం ఏదైనా సరే, దరిద్రత ఒక ముళ్ళులాగా ఉందా, పోరాటం ఒక ముళ్ళులాగా ఉందా, లేకపోతే అవమానమా, ఏదైనా సరే అండి, ఒక లోయలో చిక్కుకున్నట్టు మీరు బయటకి రాలేకపోతున్నారా? మార్పుని చూడలేకపోతున్నారా? నాకు మార్పు ఉందా? నాకు జయం ఉందా? నాకు విడుదల ఉందా? నా పిల్లలు మారుతారా? నేను పోగొట్టుకునే కార్యాన్ని నేను మరలా పొందుతానా? నలుగురు ముందు నేను కూడా సాక్షిగా జీవించగలుగుతానా? 100 ప్రశ్నలు మీలో ఉన్న సమస్త ప్రశ్నలకి గొప్ప జవాబునిచ్చే ఒక ఆయుధం ఉందంటే మీరు చేసే